రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. ఇప్పుడు విజయవాడ, గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనుష జుకుంట్ల ఎండి, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విష జ్వరాలు, సర్వాయన, పాము కాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571. నమస్తే, పీనే న్యూస్ కు స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడే ఉండి రూల్స్ కి వ్యతిరేకంగా నడి రోడ్డుపై మీటింగ్ ఎలా పెట్టారని రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఎర్రగొండపాలెం ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు, లోకేష్ దళితుల మనోభావాలను దెబ్బతినేలా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మేము శాంతియుతంగా నిరసన చేస్తుంటే తెలుగుదేశం వాళ్ళు కావాలనే మాపై ఒక ప్లాన్ ప్రకారం దాడి చేశారని, కాన్వాయ్ ఆపవలసిన అవసరం లేకున్నా కాన్వాయ్ ఆపి డోర్ తీసి నిలబడి చెయ్యి చూపిస్తూ నీ సంగతి తేలుస్తాం, నీ అంతు చూస్తామంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఉన్న అన్ని వీడియోలు మా దగ్గర ఉన్నాయని, అంతేకాకుండా మా పైన రాళ్లు రువ్వి కట్టెలతో, ఇనుప రాడ్లతో దాడి చేసి మా కార్యకర్తలకు రక్తం వచ్చేలా చేసిన చంద్రబాబు వాళ్ళ కార్యకర్తలపై కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయనలో మార్పు రాదు. చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక కుట్రతో, ఒక ముందే ప్రీ ప్లాన్డ్గా ఎర్రగొండపాలెంలో ఈరోజు మేమంతా ఆ రోజు నిన్న సాయంత్రం అక్కడ ఉండి మరి నిరసన కార్యక్రమం ఉన్నామని చెప్పి అక్కడ దారి పొడుగునా ఉన్నటువంటి అల్లరి ముక్కలందరినీ ఊడేసుకొని ఒక గంట సేపు అక్కడే ఆపి మధ్య దారి మధ్యలో 10 కిలోమీటర్ల జర్నీని గంట సేపు అక్కడ అన్ని చోట్ల అందరినీ ఊడేసుకొని మరి వాళ్ళందరూ రాళ్ళు, కడ్డీలు, ఐరన్ రాడ్లు, మరి జెండాలతోటి వచ్చి మా మీద రాళ్ళు వేస్తే 3 గాయపడినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. నేను సాయంత్రం దళితుల్లో మరి ముఖ్యంగా నేను శాంతియుతంగా మరి ఆ యొక్క నిరసన తెలుపుతున్నటువంటి కార్యక్రమంలో ఒక దళిత సర్పంచ్, ఖమ్మంపాడు సర్పంచ్ సోదరులు ఆదాం, ఆయనతో పాటు మా యొక్క కోఆప్షన్ జెడ్పీటీసీ షాబీర్ భాష, అట్లాగే ఇంకొక నాయకుడు, మొత్తం 3 తలలు పదితో గుర్తుపడిన పరిస్థితి మనం చూస్తాం. ఎక్కడికి పోతున్నాం? ఈరోజు ఏదో సామెత అంటారు, మీ అందరికీ భయం వేస్తే నా చుట్టూ ఉండండి అన్నట్టు చంద్రబాబు నాయుడు ఎర్రగొండపాలెంలో అడుగు పెట్టడానికి భయపడి జనాలందరినీ పోగేసుకొని దళితులు అక్కడ నిరసన తెలియజేస్తున్నారని ఒక రోజు ముందే మేము చెప్పాం. మేము ఇక్కడ ఎర్రగొండపాలెంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం, మీరు క్షమాపణ చెప్పండి, గతంలో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి మీరు పశ్చాత్తాపం కూడా పడలేదు, క్షమాపణ కూడా చెప్పలేదు. కాబట్టి మీ తనయుడు లోకేష్ బాబు ఇంకొక అడుగు ముందుకేసి దళితులు ఏం పిలుపుతారు అని అసభ్య పదజాలంతో మాట్లాడుతుంటే ఏం చెప్పగలం? మేము ఈరోజు లోకేష్ బాబు దళితులు ఏం పీకారని అడుగుతున్నాం కదా. ఈ దేశానికి, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైతే ఉందో భారతదేశానికి రాజ్యాంగం అందించింది ఎవరయ్యా? నువ్వు ఏం పీకలేమన్నారే ఆ దేవుడు. ఈ జాతి సంపద డాక్టర్ బాబాసాహెబ్
లోకేష్ బాబు కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి కనపడలేదు. దళితులుగా ఎవరైనా పుడతారా అని చెప్పి నువ్వంటే దళితులు పరిశుభ్రంగా ఉంటారు, వాళ్ళు మునుకోవడంలో ఉంటారని చెప్పి నీ క్యాబినెట్ సంఖ్యలు అంటుంటే నీ కొడుకు 2 ఆకులు ఎక్కువ చదివి మేము ఏం పీకుతా ఉంటాం అన్నాడు. మేము ఏం పీకుతాం మేము చూపిస్తాం. మాకు అంగబలం లేకపోవచ్చు, ఆర్థిక బలం లేకపోవచ్చు, కానీ మా నాయకుడిలో ఆయన మనసులో, ఆయన హృదయంలో మాకు చోటు ఉంది. ఆయన అందించినటువంటి ఆ స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి సాధికారంతో మేమేంటో మేము చూపిస్తాం. చంద్రబాబు నాయుడు నేను రాబోయే రోజుల్లో మాకే బలం లేకపోయినా ఓటు బలం ఉందనే సంగతి మర్చిపోద్దని చెప్పుకుంటే తెలియదు. మేము రాళ్ళేస్తాం. మేము మీ కాల్వాయి ఏంటి, మీ ఎన్నో మీరు రాసినటువంటి రాత్రి ఏంటి, మీరు రాసినటువంటి బాబు కాల్వాయిపై రాళ్ల దాడి, చంద్రబాబుపై రాళ్ల దాడి. నేను ఒక వీడియో చూపిస్తాను మీకు. ఒక వీడియో నేను ఇప్పుడే మీకు చూపిస్తాను. దయచేసి వీడియో చూడండి. వీడియో చేయండి. మద్యం దుకాణం వద్ద వాచ్మెన్ గా ఉన్న సంగం సుబ్బారెడ్డిని హత్య చేసిన నిందితుడు కడియం హనుమంతరావును అరెస్ట్ చేసినట్లు ఎస్పీ మల్లిక గారు తెలిపారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పడిన మీడియా సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. And he is native of Tambukur Mandal, but he has been living in Pondicherry for a long time, more than 20 years. So అది ఎందుకు జరిగిందంటే నోటీస్ దట్ ఒక రోజు ముందు మర్డర్ కొన్ని 6 ముందు నువ్వు వెళ్ళారు వైన్ షాప్లో వైన్ అడిగారు మందు తాగడానికి. అక్కడ క్లోజ్ ఉంది. అప్పుడు గొడవ జరిగింది అక్యూజ్ అండ్ డిసీజ్ మధ్య. అప్పుడు డిసీజ్ పర్సన్ కొట్టారు అండ్ కొట్టి పంపించారు అక్కడ నుంచి అక్యూజ్ పర్సన్. సో ఇది మనసులో పెట్టి ఈ వెయిటెడ్ ఫర్ సమ్ టైమ్. దెన్ నైట్ టైం వెన్ డిసీజ్ వాజ్ స్లీపింగ్ అవుట్ సైడ్ ద వైన్ షాప్. అప్పుడు రాడ్స్తో వచ్చారు. అప్పుడు చంపి మళ్ళీ వెళ్ళిపోయారు. సో ఇది కొంచెం ఇనిషియల్గా కొంచెం బ్లైండ్గా ఉంది కేస్. ఎందుకు చేశారు క్లియర్ విట్నెసెస్ లేదు. అది అవుట్డోర్ లైన్స్ కొంచెం ఫస్ట్ మర్డర్ ఫర్ రోజు అలాగే కూడా అది కనిపించింది. దట్ మేబీ వైన్ షాప్ని చెక్ చేయడానికి ఎవరు వచ్చారు. సో ఫస్ట్ అలాగే అనిపించింది. బట్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ గొడవ గురించి మనకి తెలిసింది. అండ్ మన డాగ్ స్క్వాడ్ అండ్ ముస్లిం కూడా చాలా ఇంపార్టెంట్ క్లూస్ ఇచ్చారు. అండ్ వీ వర్ ఏబుల్ టు ఐడెంటిఫై దట్ ద అక్యూజ్ పర్సన్ ఇస్ దిస్ పర్సన్. మోరోవర్ ఈ అక్యూజ్ పర్సన్కి క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. 20 years బ్యాక్ ఇతను ఇంకొక మర్డర్ చేశారు తమిళనాడులో. అక్కడ శిక్ష కూడా పడింది. బట్ లాస్ట్ 15 years నుంచి ఏం యాక్టివిటీ లేదు. సడన్గా మళ్ళీ అతను ఇలాగే గొడవ వల్ల తాగి ఉన్నప్పుడు ఇలాగే చేశారు. బికాస్ ఆఫ్ ద గుడ్ వర్క్ డన్ బై అవర్ టీమ్ he was arrested quickly. Within few days అరెస్ట్ చేయడం జరిగింది, ఫార్వర్డ్ చేయడం జరిగింది. వైన్ షాప్ ఇలాంటి మటన్లు కానీ లేకపోతే దొంగతనాలకు ఈవినింగ్ కానీ గతంలో కూడా జరిగింది. దీన్ని బేస్ చేసుకొని ఈ సీసీ కెమెరాలు ఏదైనా ఏర్పాటు చేయాలి అని. ముస్లింల పర్వదినం రంజాన్ పండుగ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ నేతృత్వంలో 29వ డివిజన్ల ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. మన చేరి అమ్మ కొద్దిగా ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా ఇవ్వడం జరుగుతుంది. ఈ రంజాన్ తోఫా ప్రతి ముస్లిం కుటుంబాలు ఆనందంగా జరుపుకోవాలని
మన దామచర్ల జనార్దన్ గారు అందించడం జరిగింది. ప్రతి సంవత్సరం మనకి రంజాన్ తోఫా గవర్నమెంట్ ద్వారా వచ్చేది. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తోఫా రావడం మానేసింది. అందుకోసం ప్రతి ముస్లిం మహిళలు కానీ కుటుంబాలు రంజాన్ పండుగ సంతోషాలతో చేసుకోవాలని చెప్పి దామచర్ల జనార్దన్ గారు ఈ తోఫా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి దామచర్ల 29 డివిజన్లో మా దామచర్ల జనార్దన్ గారు రంజాన్ తోఫా ఇచ్చారు. వాళ్ళు ఒంగోలు మాజీ శాసనసభ్యులు 29వ డివిజన్లో ఈరోజు రంజాన్ తోఫా జనార్దన్ గారి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులందరికీ రంజాన్ తోఫా పంచడం జరిగింది. ముస్లిం సోదరు నోరు తెరిస్తే చాలు అబద్ధాలు వరదలా పారించడం చంద్రబాబు లోకేష్లకు పరిపాటిగా మారిందని ఎమ్మెల్యే పోతుల సునీత విమర్శించారు. స్థానిక వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. చేసే చంద్రబాబు నాయుడు ప్రజల్ని ఏదో విధంగా తప్పుదారి పట్టించాలని చెప్పి ప్రజల్ని మైండ్ గేమ్ ఆడుకునే చంద్రబాబు నాయుడుకి అలవాటు కాబట్టే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వ్యక్తిగత దూషణలు చేస్తూ చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటన సాగుతుంది జిల్లాలో. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా వెన్నుపోటు రాజకీయాలు, పేటెంట్ రాజకీయాలు అయినవి, వెన్నుపోటు రాజకీయాలు, కుట్ర రాజకీయాలు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే రామారావుని వెన్నుపోటు పొడవడానికి హరికృష్ణని రాజకీయంగా ఆ రోజు వాడుకోవడానికి ఆయనకు మంత్రి పదవి ఇచ్చి, మరి రామారావు గారు చనిపోయిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా మరి ఆయన దగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు 420 రాజకీయాలు కాదా అని నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని. మరి అలాగే హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ని 2009లో ఎన్నికల ప్రచారానికి వాడుకొని ఆయన్ని పక్కన పెట్టింది 420 రాజకీయాలు కాదా అని అడుగుతున్నా. ఈరోజు ఎక్కడైనా ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ మాట కానీ ఆయన పోస్టర్లు కానీ చూస్తే ఉవ్వెత్తని లేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే ఎంత స్వార్థ రాజకీయాలు. తన కుటుంబం తనే రాజకీయాల్లో ఉండాలి కానీ ఆ రామారావు కుటుంబాన్ని మాత్రం ఎప్పుడు రాజకీయాల్లో ఉండకూడదు. ఆ కుటుంబాన్ని ఎంత దగా చేశాడంటే అంత దగా చేశాడు చంద్రబాబు నాయుడు. మరి అదే చంద్రబాబు నాయుడు రామారావు గారిని వెన్నుపోటు పొడిచి చంపి ఆ పదవిని అధిరోహించి, మరి అలాగే రామారావు గారు పేద ప్రజలకు పట్టెడు అన్నం పెట్టాలని చెప్పి 2 రూపాయల కిలో బియ్యాన్ని తీసుకొచ్చి ఆయన అమలు చేసిన దాన్ని ఆయన అధికారం చేపట్టి వెన్నుపోటు పొడిచి 3.5 రూపాయలు చేశాడు పేద ప్రజల బియ్యాన్ని. అంటే ఇది 420 రాజకీయాలు కాదా చంద్రబాబు నాయుడు నేను నిలదీస్తున్నాను ఈరోజు. మరి అలాగే మద్యపాన నిషేధాన్ని కూడా ఆ రోజు రామారావు గారు అక్క చెల్లెమ్మలు బాగుండాలని చెప్పి మరి మద్యపాన నిషేధాన్ని కూడా ఆయన విధిస్తే ఈయన మద్యపానాన్ని ఎత్తేసి వేరులై పారించింది 420 రాజకీయాలు కాదా చంద్రబాబు నాయుడివి అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని. మరి ఇలాంటి రాజకీయాలు చేస్తూ చంద్రబాబు నాయుడు ఈరోజు మరి నీతి మాటలు వల్లించడానికి మాట్లాడడం ఎంత దుర్మార్గమని కూడా నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. మరి అలాగే 2014 ఎన్నికల్లో ముందు నిరుద్యోగ భృతి కింద పాల్పడుతున్నాడని చెప్పి నువ్వు ఒక అవినీతి పరునివి, నువ్వు ఒక దగాకోరివి, ఒక గజ దొంగవి, నువ్వు పెత్తందారులకి దుష్ట చతుస్థాయిని కొమ్ము కాస్తున్న చంద్రబాబు నాయుడు మీ యొక్క స్వలాభమే మీకు ముఖ్యంగానే అధికారంలో ఉంటే ఈ రాష్ట్ర పేద ప్రజలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న SC/ST BC మైనార్టీ మహిళలు కానీ మీకు ఏ రోజు కూడా వాళ్ళ యొక్క అభివృద్ధి వాళ్ళ సంక్షేమాన్ని మీరు ఎప్పుడైనా పట్టించుకున్న పాపాన పోలేదే. మీరా మాట్లాడేది ఈరోజు పేదరికం గురించి చంద్రబాబు నాయుడు. ఈరోజు జగనన్న ప్రభుత్వంలో 4 సంవత్సరాల్లోనే దేశ చరిత్రలో 75 సంవత్సరాల దేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా చేయనటువంటి 4 సంవత్సరాల్లో పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి SC/ST BC మైనార్టీలకు ఈరోజు సంక్షేమంలో సుపరిపాలన అందిస్తూ వాళ్ళకి 55% సంక్షేమము అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి గౌరవిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, ఈ పాలన మీదే, ఈ సంక్షేమం మీదే అని చెప్పి వాళ్ళకి అప్పచెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో మరి వాళ్ళకి నామినేట్ పదవులు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అలాగే పూలే గారి యొక్క ఆశయాల సాధనలో 100కు 100% నిరూపిస్తూ పారదర్శకంగా ఈరోజు అర్హతే ప్రామాణికంగా కులాలు మతాలు పార్టీలు చూడకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు DBT నాన్ DBT ద్వారా ఈ రాష్ట్రంలో 3 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్గా DBT ద్వారా మరి అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చూసి ఓర్చుకోలేక కడుపు మంటతోనే ఈరోజు దుష్ప్రచారాలకు పాల్పడుతూ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఈరోజు ఇలా మాట్లాడితే చంద్రబాబు నాయుడు లోకేష్ మీకు హెచ్చరిస్తున్నాను,
జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి వ్యక్తిగత దూషణలకు దిగితే ఈ రాష్ట్రంలో మీకు మొన్న 2019లో మీ దుర్మార్గమైన రాజకీయాలకి, మీ దుష్ట రాజకీయాలకి, మీ అవినీతి రాజకీయాలకి, మీ దగాకోరు రాజకీయాలకి, మీ వెన్నుపోటు రాజకీయాలకి 2019లో ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా మీకు బుద్ధి చెప్పి 23 స్థానాలకు మిమ్మల్ని పరిమితం చేశారో, అఖండ మెజార్టీ 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని దేశ చరిత్రలో నిలబెట్టారో, అదే రేపు 2024లో కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా మీకు బుద్ధి చెప్పి మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉందా చంద్రబాబు నాయుడు మీరు ఇలా తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ పోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు పేదలందరూ కూడా ఈరోజు పేదరికం లేని సమాజం కోసం జగనన్న తప్పిస్తున్నాడో ఆ పేద వర్గాలు, ఆ ఎస్సీ బీసీ మైనార్టీ రైతులు, మహిళలందరూ కూడా, విద్యార్థులందరూ కూడా మీకు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కనీసం మీరు కుప్పంలో కూడా గెలవలేరు చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడుతూ తిరిగితే మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ 4 సంవత్సరాలు ఎవరి కోసం ఈ పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. తనకి ఎలాంటి స్వార్థం లేదు, కేవలం పేద ప్రజల యొక్క అండదండలు, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలతో, దేవుని దయతోనే నేను పరిపాలన చేస్తానని చెప్పి కూడా ప్రతి మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన్ని మాట్లాడుతున్నాడు తప్పితే తన స్వార్థం ఎక్కడ కూడా కనపడడం లేదు. ఎందుకంటే ఈరోజు పారదర్శకంగా అవినీతి లేకుండా గాంధీ తాత కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు మరి ఎక్కడ కూడా అవినీతి లేకుండా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ఈరోజు వాలంటీర్ వ్యవస్థను కూడా తీసుకొచ్చి ప్రజల వద్దకే పరిపాలన అన్న చందంగా ఈరోజు జగన్ అక్షయ తృతీయను పురస్కరించుకుని మల్బార్ గోల్డ్ ఒంగోలు బ్రాంచ్ నందు కస్టమర్లందరికీ ఆహ్వానం పలుకుతూ ప్రతి 30,000 రూపాయల బంగారు కొనుగోలుపై 100 మిల్లీగ్రాముల బంగారు కాయిన్ను, ప్రతి 30,000 రూపాయల డైమండ్ కొనుగోలుపై 1/4 గ్రాము బంగారు కాయిన్ ఉచితంగా ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సదవకాశం ఈ నెల 30 వరకు ఉంటుందని, దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా మల్బార్ వారు కోరారు. మరియు ఈ నెల 21 నుండి 24 వరకు జరుగుతున్న ఆర్టిస్ట్రీ షోలో ప్రదర్శించబడుతున్న అన్ని రకాల కొత్త కలెక్షన్లు వీక్షించి మరియు కొనుగోలు చేయవలసింది. నమస్కారం. అత్యున్నత నాణ్యత గల అద్భుత స్వర్ణ ప్రపంచం మీ రాక కోసం వేచి ఉన్నది ఒంగోలులోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ వారి ఆర్టిస్ట్రీ షో. ఏప్రిల్ 21 నుంచి 24 వరకు జరగబోయే బ్రహ్మాండమైన ఆర్టిస్ట్రీ షోకు విచ్చేయండి. వివాహ ఆభరణాల నుండి వినూత్నమైన లైట్ వెయిట్ డిజైన్ల వరకు అందరికీ అందుబాటు ధరల్లో మనసును దోచే మాయా ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆర్టిస్ట్రీ షో, కర్నూల్ రోడ్, ఒంగోల్, ప్రకాశం డిస్ట్రిక్ట్.